ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంక పడుకుందాం అమ్మాయి గారు. చలి చంపేస్తుంది రాజు. అమ్మాయి గారు, సముద్రంలో ఉండే వాయుగుండం ఏంటో తెలియదు కానీ నాలో మాత్రం ఏదో వాయుగుండం ఎగసి పడుతున్నట్టుంది అమ్మాయి గారు. నాలో కూడా అలానే ఉంది రాజు. Hey! Hey! రాజు, ఇలా ఎలా జరిగింది రాజు? ఏమో అమ్మాయి గారు, అదే నాకు అర్థం కావడం లేదు. అమ్మా నాన్నల్ని కలిపేంత వరకు మనం కలవకూడదు అనుకున్నాం, కానీ మన ప్రమేయం లేకుండానే ఇలా అయిపోయిందేంటి రాజు? మనకు తెలియకుండా జరిగిపోయిన తప్పుకి మనం ఏం చేయగలం అమ్మాయి గారు? సరే, అయ్యిందేదో అయ్యింది. రేపటి నుంచి ఇలాంటివి వద్దు. ఇలాంటివే కాదు, అసలు జరిగిన దాని గురించి ఆలోచనే వద్దు. వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వెళ్ళు. ఆగు. ఏంటమ్మాయి గారు? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రాత్రి అక్కడ ఏం జరిగిందో ఒకసారి మందారానికి కాల్ చేసి కనుక్కోవాలి. మందారం, ఏమైంది? అమ్మగారు,
మీరు చెప్పినట్టే పాలల్లో ఆ పౌడర్ కలిపిచ్చాను. ఆ ప్లాన్ వర్కౌట్ అయింది. నిజమా మందారం? నిజమమ్మగారు. థ్యాంక్స్ మందారం. ఉదయాన్నే చాలా మంచి శుభవార్త చెప్పావు. నువ్వు జాగ్రత్త మందారం. అలాగే అమ్మగారు. ఇదంతా జరగడానికి కారణం ఈ మందారమా? దీన్నంత ఈజీగా వదిలిపెట్టకూడదు దీపక్. సమయం చూసుకొని దీనంతు తేల్చాలి మమ్మీ. అమ్మగారు, మీ దయ వల్ల నా కొడుకు కోడలు 12 బిడ్డకి జన్మనిస్తారు. ఆ తర్వాత వాళ్ళని విడదీసే శక్తే ఉండదు. ఇందులో నాదయ్యే ఉంది ముత్యాలు. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా మందారం చలవే. అక్కడ విషయాలన్నీ మందారం మనకి చెప్పకపోతే ఇదంతా జరిగేదే కాదు. ఈ విషయాన్ని ఇలా మాటలతో చెప్పుకోవడం కన్నా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది. అవును, ఉండండి, మీ అందరికి ఇష్టమైన స్వీట్ చేసి తీసుకొస్తాను. వరాలు నువ్వు కూడా వెళ్ళు. ఆ, యామయ్యో, మనం అనుకున్నట్టు మన కోడలి కడుపులో వారసుడు పడితే మాత్రం ఈ పట్టింపులన్నీ పక్కన పెట్టి అంగరంగ వైభవంగా సీమంతం చేద్దాం. అలాగే ముచ్చాలు. గౌతమ్, నాకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలతో నేను మాట్లాడాను. కానీ నాకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలతో మాత్రమే అవిశ్వాస తీర్మానం పెట్టలేము. జీవన్, మిగిలిన ఎమ్మెల్యేలను మా చిన్నమామయ్య చూసుకుంటాడని చెప్పాను కదా. చెప్పావు. కానీ ఆ సూర్యప్రతాప్ని తలుచుకుంటేనే భయం వేస్తోంది. మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరిగితేనే మనం సేఫ్గా ఉంటాం. లేదంటే మనం చేసిన తప్పుడు పనులకి మనల్ని అంత ఈజీగా వదిలిపెట్టడు. జీవన్, నువ్వేం కంగారు పడకు. మా చిన్న మామయ్య చూసుకుంటాడు. ఆయన మామూలుగా ఎవరికి మాటివ్వడు. వన్స్ ఇస్తే అస్సలు మాట తప్పడు. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ సూర్యప్రతాప్ని సీఎం కుర్చీ నుంచి దించేస్తున్నామా? 100% దించేస్తున్నాం. మా చిన్న మామయ్య ఈ పాటికే గేమ్ స్టార్ట్ చేస్తుంటాడు. బ్రేకింగ్ న్యూస్. ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ప్రభుత్వంపై ప్రతిపక్షాల వాళ్ళు అవిశ్వాస తీర్మానం ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం ఏంటన్నయ్యా? నాకు అదే అర్థం కావట్లేదు చంద్ర. పెద్దయ్య, ఇవన్నీ ప్రతిపక్షాల కుట్ర. అయినా మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు, మీ విధానాన్ని తప్పుబట్టేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.